అవ్వాతాతలకు పింఛన్ అందనివ్వకుండా చేసిన పాపం చంద్రబాబుదేనని మంత్రి మేరుగా నాగార్జున అన్నారు. పేద ప్రజలు సుఖపడుతూ ఉంటే బాబు తట్టుకోలేక ఈ పని చేశాడని, ఇలాంటి వాడా మనకు భవిష్యత్తును ఇచ్చేదని దుయ్యబట్టారు. బినామీ సంస్థ ఒకటి ఈసీకి ఫిర్యాదు చేసిన ఫలితంగానే ఇవాళ వాలంటీర్ల ద్వారా పింఛన్లు 1వ తారీఖునే అందలేదన్నారు. తన స్వార్థం కోసం ప్రజా ప్రయోజనం అన్నది పట్టించుకొని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అధికారం రాకమునిపే చంద్రబాబు ఇలా ఉంటే రేపటి వేళ అధికారం వచ్చాక చంద్రబాబు పథకాలు ఇస్తాడని ఏంటి గ్యారంటీ అని మంత్రి మేరుగా నాగార్జున అన్నారు. సరళి ఏదో రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా. ఈ రోజు మా పేదవారైనటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఎవరు డిజర్వర్స్ గా ఉన్నారో వారికి సహాయం చేసే వ్యవస్థను ఆపించావంటే ఆపించావు. ఈరోజు పెన్షన్ తీసుకోవటానికి పెన్షన్ రాక ఎంతమంది బాధపడుతున్నారో, మందులు తెచ్చుకోవటానికి, బ్రతకటానికి, అప్పులు తెచ్చుకున్న వాళ్ళు కట్టడానికి ఈరోజు చాలా చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ అనారోగ్యంలో ఉన్నవాళ్ళు ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తారు? వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు. మరలా ఈరోజు పెద్ద మెసేజ్ పెట్టి ఆయనంట ఎందుకు పెన్షన్ పెంచలేదు, ఎందుకు పెంచలేదో నువ్వే చేశావు, ఎవరితో ఆపించావో నీకు తెలుసు, ఆపించినటువంటి వ్యక్తి కూడా నీకు తెలుసు. నువ్వు ప్రజలను మోసం చేయటానికి మరలా కంకణ బద్దులాగా పనిచేసి మెసేజ్లు పెట్టడం, పెన్షన్ నేను ఇస్తానని చెప్పడం వచ్చినాక నువ్వు వచ్చేది ఏందయ్యా? నువ్వు వచ్చేది బోడిగుండు నువ్వు చేసేది ఈ రాష్ట్రంలో. నువ్వు పరిపాలన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశావు, ఇచ్చిన హామీ ఒకటి చేయలేదు, మరలా ఇప్పుడు ఈ ఎన్నికల్లో హామీలు ఇస్తావన్నావు. నీ బ్రతుకుచ్చాడా? ఈ రాష్ట్రంలో నువ్వు ఏడవలేక 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టలేక అప్పు తెచ్చుకొని, అరువు తెచ్చుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తా ఈ రాష్ట్రంలో ప్రజల మోసం చేయాలి ఒక ప్రక్క చేస్తా ఉంటే నువ్వు ఒళ్ళు బలసి మాట్లాడుతూ ఉన్నావు. ఒక ప్రక్కేమో వాలంటీర్స్నేమో కట్టడి చేయాలని ఆలోచిస్తా ఉన్నావు, భయపెడతా ఉన్నావు, చేసుకొచ్చావు. ఈరోజు పేదలకి సహాయం చేసే అవకాశం లేకుండా చేశావు. ఒక సిస్టాన్ని నడుపుతా ఉన్నావు రాష్ట్రంలో. నువ్వు ఎంత బరిదెగిస్తా ఉన్నావు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని అపహాస్యం చేశావు, ఎస్సీ ఎస్టీలను అపహాస్యం చేశావు.